సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి వరుసగా షాకులు తగ్గుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలు, వివిధ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, మేయర్లు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో అయితే చేరుతూ ఉన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయినటువంటి కుప్పం నియోజకవర్గంలో మొత్తంగా 5 కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ కండువైతే కప్పుకోవడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు నివాసంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 15 మంది ఎంపీటీసీలు, 5 కౌన్సిలర్లు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీ కండువైతే కప్పుకోవడం జరిగింది. శ్రీకాంత్ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీకాంత్ సమీక్షంలో నారా చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీ చెందినటువంటి నాయకులందరినీ కూడా పార్టీ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి అయితే ఆహ్వానించడం జరిగింది. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా వైసీపీ పార్టీని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ రోజున కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 15 మంది ఎంపీటీసీలు, 5 కౌన్సిలర్లు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల సమయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాడ్ కుప్పం అనేటువంటి నినాదంతో ముందుకు వెళితే సార్వత్రిక ఎన్నికల ఫలితం వేరేలాగా వచ్చి వైసీపీ పార్టీకి ఘోర పరాజయం రావడం జరిగింది. అయితే మొత్తంగా రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉండడం, అలాగే స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున వైసీపీ పార్టీ చెందినటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లకి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాలైతే కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలోకి గేట్లు ఎత్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో మిగిలినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి అతి త్వరలోనే వైసీపీ పార్టీ నుంచి భారీగా చేరికలు టీడీపీ పార్టీలకు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.